ప్రియమైనటువంటి దేవుని వర్లారా, ఈరోజు మనమంతా ఇట్టి రీతిగా కూడుకోవడానికి గల కారణం, మరి మీ యొక్క స్థానిక సంఘ కాపరి మరి జాన్ గారు, అదేవిధంగా ప్రకాష్ గారు ఈ ప్రాంతములో ఎంతో భారము కలిగి బాధ్యత కలిగి పరిచర్య చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ప్రియులారా, గతములో ఒక చిన్న మట్టి గోడలు, పెంకుతో నేయబడినటువంటి మట్టి గోడలు మరి ప్రతి ఆదివారము ఆరాధన జరిగేది. కానీ దేవుడు తన ఒక మహాకృపని బట్టి పిల్లరా సుమారుగా ఒక 5 లక్షల ఖరీదైనటువంటి మందిరాన్ని నిర్మించడానికి దేవుడు చక్కటి అవకాశాన్ని మీ అందరినీ కూడా దేవుడు కల్పించడు గనుక దానికి కృతజ్ఞతగా ఈరోజు మందిరము కట్టబడి మందిరము ఓపెనింగ్ చేయబడిన దిన సందర్భముగా ఈ ప్రోగ్రాంని పెట్టడం అనేటువంటిది చాలా సంతోషకరమైనటువంటి విషయం. మరొక ఏజెన్సీ ప్రాంతములో, మన్య ప్రాంతములో పిల్లరా మరి ప్రతి ఆదివారము సమాజముగా కూడుకోవడానికి లేక ఆరాధనకు కూడుకోవాలి అంటే తప్పనిసరిగా మందిరాలు చాలా అవసరం. అటువంటి మందిరాలు కట్టబడాలంటే ఎవరో ఒకరు స్పాన్సర్ చేయాలి, లేదా ఏదో ఒక సంస్థ ముందుకొచ్చి స్పాన్సర్ చేసినప్పుడే మన ప్రాంతంలో మందిరాలు కట్టబడడం అటువంటిది మనందరికీ కూడా తెలిసిన విషయమే. కానీ దేవుని యొక్క మహాకృపని బట్టి ఎవరి స్పాన్సర్స్ లేకుండా, ఏ ఒక్క సంస్థ సహాయం లేకుండా ఇండివిజువల్గా మీరందరూ కూడాను పిల్లరా భారము కలిగి మీ యొక్క కష్టార్జితము నుండి మరి సుమారుగా 5 లక్షల ఖరీదైనటువంటి మందిరాన్ని నిర్మించడానికి దేవుడు చక్కటి ధనము, ఆరోగ్యము, ఆయుస్సును ప్రసాదించడం అనేటువంటిది పిల్లరా మరి అది దేవునికి మహిమకరము, అది మనకు ఆశీర్వాదకరం. పిల్లరా, మందిరం అనేటువంటిది ఎందుకు కట్టబడుతుంది అంటే సమాజముగా మనమంతా కూడా కూడుకోవడానికి. లక్షలు ఖర్చు పెట్టి మందిరాలు అయితే కట్టబడుతున్నాయి, కానీ దేవుని సమాజముగా కూడుకునే మందిరములు ప్రతి ఆదివారము అనగా ప్రభుదినము రోజున కూడుకునే పిల్లరా దేవుని మందిరములో ఖచ్చితంగా దేవుని పిల్లలైనటువంటి మనము ప్రతి ఆదివారము మందిరానికి అటెండ్ అవ్వాలి. ప్రతిరోజు జరిగే కార్యక్రమాలకు ఖచ్చితంగా మనము అటెండ్ అయినప్పుడే మన ఒక కష్టజీతము నిష్ప్రయోజనం కాకుండా ప్రియులరా దేవునికి మహిమకరంగా మనకు ఆశీర్వాదకరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. బైబిల్లో మనము చూడగలిగినప్పుడు నెహెమ్యా గ్రంథము 10 అధ్యాయము 39 వచనములో ఒక అద్భుతమైనటువంటి మాట వ్రాయబడింది. ప్రియులారా, దయచేసి ఎవరైనా చదివి వినిపించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఇశ్రాయేలీయులను లేవీయులను ధాన్యమును క్రొత్త ద్రాక్షరసమును నూనెను తేగ సేవ చేయు యాజకులను ద్వారపాలకుడును గాయకులను వాటిని తీసుకొని వచ్చి ప్రతిష్ఠితమగు ఉపకరణముండు మందిరపు గదులలో ఉంచవలెను. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట వ్రాయబడింది. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, చదువులు విడిచిపెట్టినా పర్వాలేదు, ఉద్యోగాలు విడిచిపెట్టినా పర్వాలేదు, మంచి
లాభకరమైనటువంటి వ్యాపారము విడిచిపెట్టినా పర్వాలేదు, మంచి లాభకరమైనటువంటి వ్యవసాయము విడిచిపెట్టినా పర్వాలేదేమో, కానీ దేవుని మందిరము మాత్రం మన జీవిత కాలములో ఎప్పుడు కూడాను ఎక్కడ కూడాను మనము విడిచిపెట్టకుండా ప్రతిదినము, ప్రతి ఆదివారము, ప్రతి కార్యక్రమాలకు మనము ఖచ్చితంగా అటెండ్ అవ్వాల్సినటువంటి అవసరత ఉంది. ఒక గ్రామములో మందిరము కట్టబడితే పేరుకు మాత్రమే ఆ గ్రామములో మందిరము కనబడుతుంది, కానీ ఆదివారము ఆరాధన విషయములో చాలా మంది ఆబ్సెంట్ అవుతుంటారు, చాలా మంది దూరం అవుతుంటారు, చాలా మంది మానేస్తూ ఉంటారు, చాలా మంది ఏవో పనులు పెట్టుకొని ఆ రోజు మందిరానికి దూరం అవుతుంటారు. దేవుని యొక్క మహాకృపని బట్టి మీ గ్రామములో అద్భుతమైనటువంటి మందిరము కట్టబడింది కనుక ఆ మందిరమును విడిచిపెట్టకుండా వీళ్ళ హత్తుకొని బ్రతకాల్సిన అవసరత ఎంతైనా ఉంది. రెండవ మాట మనం చూడగలిగినప్పుడు లూకా సువార్త 2వ అధ్యాయము 37 వచనములో కూడా ఒక చక్కటి మాట ఒక ఆవిడ గురించి వ్రాయబడి ఉంటది. దయచేసి చదవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నా. 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనలతో రెయ్యింపగలు సేవ చేయుచుండెను. ప్రియమైనటువంటి దేవుని వల్లరా, ఇక్కడ ఒక స్త్రీ కనబడుతుంది. ఆమె పేరు అన్న. అంతేకాకుండా ఆమె ఒక ప్రవక్త్రి అని కూడాను బైబిల్లో వ్రాయబడింది. ఆమె ఆశేరు గోత్రానికి చెందినటువంటి ఒక స్త్రీ అని బైబిల్లో వ్రాయబడింది. ఈమె గురించి మనము ఆలోచించగలిగినప్పుడు, చదవగలిగినప్పుడు ప్రియులారా, చక్కటి మాటలు కనబడుతూ ఉన్నాయి. ఆమె దేవాలయమును విడవక అనే మాట వ్రాయబడింది. దేవాలయమును విడవక రాత్రింబగలు ప్రియులారా ఉపవాసముండి దేవుని మందిరములో సేవ చేస్తుంది. అద్భుతమైనటువంటి మందిరము మన గ్రామములో కట్టబడిన తర్వాత మందిరములో ఇదిగో ఈ స్త్రీలాగా మనము బ్రతకగలగాలి, ఈ స్త్రీలాగా మనము నివసించగలగాలి. ఈమె ప్రియులారా దేవుని ఆలయమును విడవక, దేవుని మందిరమును విడవక. ఈరోజు దేవుని మందిరంకి రావడానికి చాలా మంది ఆలస్యంగా వస్తుంటారు. మరికొంతమంది వచ్చిన మరికొంతమంది అయితే ప్రియులారా సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే, క్రిస్మస్ పండగ రోజు మాత్రమే అటెండ్ అవుతుంటారు. మరికొంతమంది సంవత్సరం అంతా ఎగగొట్టి కొత్త సంవత్సరం అని కొత్త సంవత్సరం రోజున దేవుని మందిరానికి వస్తూ ఉంటారు. కానీ ఈవిడ దేవుని ఆలయమును విడవక రాత్రింబగలు ఉపవాసముంటూ దేవుని మందిరములో సేవ చేస్తుంది. పిల్లరా, మీ జీవితంలో మీరు నిజంగానే సేవ చేస్తే మీరు చాలా పబ్లిసిటీ అయిపోతారండి, చాలా గుర్తింపు పొందుతారండి మీరు. కానీ ఈరోజు దేవుని మందిరములు వచ్చి సేవ చేసే వాళ్ళు ఎవరు లేరండి. సేవ చేస్తే చాలా ఉన్నతంగా మనం ఎదుగుతాము, చాలా ఉన్నతమైన గుర్తింపు మనం పొందుతామండి. మనందరికీ తెలుసు, మదర్ తెరిసా సమాజంలో సేవ చేసింది కనుకనే సమాజంలో ఆవిడ గుర్తింపు పొందింది. ఈరోజు కేవలం వినడం వరకే, వెళ్ళడం వరకే, కానుకలు ఇవ్వడం వరకే, ప్రభు బల తీసుకోవడం వరకే పరిమితం అవుతున్నాం. దేవుని మందిరములో మనము సేవ చేయలేకపోతున్నాం. కానీ దావీదు తన తరము వారికి సేవ చేసి నిద్రించినట్లుగా మనం చూస్తాం ప్రియులారా. గనక ఈ యొక్క స్త్రీ ఎలాగైతే దేవుని మందిరమును విడవక రాత్రింబగలు ఉపవాసం ఉండి ఎలాగైతే దేవుని మందిరములో సేవ కార్యక్రమాలు ఎలాగైతే చేసిందో, మనం కూడా దేవుని మందిరమును విడవక ఉపవాసముంటూ దేవుని మందిరములో ప్రతి కార్యక్రమాలకు మనము సేవ చేసేవారుగా ఉండాలి. చివరిగా ఒకే ఒక వాక్యము చదివి వినిపించి
మరి ముఖ్య వాక్యోపదేశకులకి నేను అవకాశం ఇస్తాను. ప్రియులారా, మరి ఆ మాట ఎక్కడ ఉంటుందంటే, ప్రియులారా, అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 46 వచనము దయచేసి ఎవరైనా చదవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టెలు విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన చాలండి దయా పొందిన వారైరి. ప్రియమైనటువంటి దేవుని వల్లారా, మనందరికీ తెలుసు, క్రీస్తు శకం 33 సంవత్సరములో యెరూషలేములో పెంతెకోస్తు పండగ దినమున సంఘం అనేటువంటిది 3000 మందితో స్థాపించబడింది. 3000 మందితో స్థాపించబడినటువంటి సంఘము ఏ విధంగా ఉంది అంటే ఏక మనసు కలిగి ఉంది. వారిలో ఐక్యత కనబడుతుంది. ఏక మనస్సు కలిగి ఉన్నటువంటి సంఘము దేవుని మందిరములో తప్పక కూడుకొనుచు అన్నటువంటి మాట కనబడుతుంది. ఆ రోజు ప్రియులారా మీకు పెళ్లి కార్యక్రమం ఉన్నా, ఆ రోజు ప్రియులారా మీకు ఏదైనా క్యాంప్ తగిలినా, ఆ రోజు ప్రియులారా మీకు ఏదైనా సరే అవసరం పడినా అవన్నీ కూడా విడిచిపెట్టి మొదటి ప్రయారిటీ, మొదటి స్థానం ఆదివారము ఆరాధనకు ఇవ్వాలి. దేవుని మందిరమునకు మొదటి ప్రయారిటీ ఇవ్వాలండి. కానీ ఈరోజు చాలా మంది ఆదివారం ఫంక్షన్లు పడితే ఫంక్షన్కి వెళ్ళిపోతున్నారు, క్యాంప్కి వెళ్ళిపోతున్నారు, మరికొంతమంది పొలం పనికి వెళ్ళిపోతున్నారు, మరికొంతమంది వ్యాపారానికి వెళ్ళిపోతున్నారు. కానీ దేవుని మందిరానికి మొదటి ప్రయారిటీ ఇచ్చి ప్రభు దినమని ఆ రోజు చాలా మంది మందిరానికి దూరం అయిపోతూ ఉన్నారు. కానీ ప్రారంభ శతాబ్దములో తప్పక వాళ్ళు కూడుకున్నారటండి. ఎన్ని పనులు ఉన్నా, ఎన్ని బిజీ ఉన్నా, పీకల వరకు సమస్యలు ఉన్నా, వారింటికి చుట్టాలు వచ్చినా, కేంపు తగిలినా, పెళ్లి తగిలినా అవన్నీ కూడా పక్కన పెట్టి దేవుని మందిరానికి అటెండ్ అయ్యేవారు. అందుకే కదా మనము దేవుని మందిరం కట్టుకున్నాం. లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి దేవుని మందిరములు మనం అటెండ్ అవ్వకపోతే ప్రియులారా అది దేవునికి మహిమకరంగా ఉండదు, మనకు ఆశీర్వాదకరంగా ఉండదు. కీర్తనలు 23:6 చూస్తే చిరకాలము నేను దేవుని మందిరములో నివాసం చేస్తానని భక్తుడు అంటాడు. కీర్తనలు 92:13 చూస్తే దేవుని మందిరములో నాటబడిన వారై ఆవరణములో వర్ధిల్లబడుదురు అని చెప్పాడు. ప్రకటన గ్రంథం 3:12 చూసినట్లయితే దేవుని మందిరములో స్తంభములుగా చేయబడతారు. ఎవరైతే దేవుని మందిరములో స్తంభములుగా చేయబడతారో అటువంటి వారు దేవుని మందిరము నుండి ఎన్నడూ కూడా వెలుపట్టుకి వెళ్ళరు అని దేవుని యొక్క లేఖను సెలవిస్తున్నాయి. ఈ మాటలు అందరి హృదయములో ఉన్నతంగా ఫలించాలని కోరుకుంటూ నా మాటల్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. చాలా క్లుప్తంగా చక్కని మాటలు అందించినటువంటి దేవుని దాసులు సద్దు గారికి ప్రత్యేకమైన వందనాలు. దేవుని మందిరాన్ని విడిచిపెట్టకూడదు, అలా విడిచిపెట్టకుండా ఉండడానికి కొన్ని ఆధారాలు కూడా బైబిల్ నుండి దినాన్న చూపించారు. ముఖ్య వాక్య సందేశాన్ని దేవుని దాసులు పెద్దలు అందిస్తారు. సునీలయ్య గారు, మరి శుభవార్త టీవీ వర్తమానికులు ప్రభు సేవలో ఉన్నతంగా వాడబడుతూ ఉన్నారు. దేవుని పరిచర్యలో వారు ఎంతగానో అలుపెరగక ఎక్కడ పిలిచినా ప్రేమించి ఆహ్వానాన్ని మన్నించి వస్తారు. వారికి సదుపాయములు సరిగా లేకపోయినా ఈ జీవిత కాలంలో దేవుని పని ఎక్కువగా జరగాలి. అది ఎలాంటి ప్రాంతమైన తమ్ముళ్ళు నాన్నలు ఉన్నారని చూడాలనేటువంటి మమ్మల్ని ప్రేమించి నిజంగా అన్నగారు రావటం ఎంతో భాగ్యం. నేనైతే చాలా సంతోషిస్తూ ఉన్నాను.